అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నానో యూరియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. ప్రజెంట్ యూరియా కూడా షార్టేజ్ వచ్చిందని న్యూస్లో వింటున్నాం మనం. అయితే నానో యూరియా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు నానో యూరియా మీద అవగాహన పెంచడం అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. యూరియా అనేది వ్యవసాయ రంగంలో ఎరువుగా విస్తృతంగా వాడుతున్నారు. అసలు ఈ యూరియా యొక్క ప్రధానమైన విధి ఏంటంటే మొక్కలకు నత్రజనిని అందించింది. మొక్కలకు నత్రజనిని అందించడం వల్ల మొక్కలు అనేవి ఆకుపచ్చగా కనబడి పెరుగుదలకు దోహదపడతాయి. అంటే ఆ యూరియా అనేది మొక్క నత్రజనిని అందించడం వల్ల మొక్క ఆకుపచ్చగా బాగా ఏపుగా పెరిగిద్ది. ఇది యూరియా యొక్క కాన్సెప్ట్. అంటే ఈ యూరియాని మనం అధిక మోతాదులో వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మనం ఈ యూరియా అనేది అధిక మోతాదులో వాడటం వల్ల మనకి చాలా నష్టాలు కలుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన యూరియా అనేది మనకి కావాల్సిన మోతాదులో కాకుండా అధికంగా తక్కువ రేట్లోనే వస్తుందని అధికంగా వాడితే మటుకు పైరు అనేది తీపెక్కి మనకి అధికంగా తెగుళ్ళు లేకపోతే చీడపీడలు పురుగులు సంభవించే అవకాశం ఉందండి. మనం ఎంత మోతాదులో వాడుకోవాలో అంత మోతాదులోనే వాడుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బస్తా యూరియాని మనం కనుక మొక్కకు అందిస్తే అది 20 నుంచి 30% వరకే మొక్క తీసుకుంటుంది. రిమైనింగ్ 70% 60% మనకు భూమిలోనే అలానే ఉండిపోతుంది. దీనివల్ల ఈ భూమి మీద అలా ఉండటం వల్ల యూరియా అలా ఉండటం వల్ల నేల యొక్క సమతుల్యత అనేది దెబ్బతింటుంది. నేల యొక్క సాంద్రత కూడా తగ్గుతుంది మనం అధికంగా యూరియాని వాడటం వల్ల. ఇలా గాలి యొక్క కాలుష్యం ఉంది, గాలి కాలుష్యం అవుతుంది, నీళ్ళు కాలుష్యం అవుతుంది. మాగాల్లో వాడటం వల్ల నేల కాలుష్యం అవుతుంది, సాంద్రత తగ్గుతుంది. ఇలా యూరియాని అధికంగా వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది నానో యూరియా గురించి చెబుతున్నాం. నానో యూరియా అండి, ఇది వచ్చేసరికి లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. అంటే నీళ్ళ మందు రూపంలో ఉంటుంది. ఇది మనం మొక్కల పై భాగం నుంచి స్ప్రే చేసుకోవచ్చు. తైవాన్ పంపుతో కానీ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది అనేది ఏ మందుతో అయినా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. పురుగు మందుతో, తెగులు మందుతో, దేనితో అయినా. ఇది ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున కనుక నానో యూరియా మనం కొట్టుకుంటే ఈ నానో యూరియా అనేది మనం ఆకుల పై భాగాన్ని స్ప్రే చేయటం వల్ల ఆకుల్లో నుంచి ఈ మందు లోపలికి వెళ్ళి మొక్కలు ఆకుపచ్చగా కనబడతాయి. అంటే నత్రజనిని అందిస్తుంది ఇది. అంటే లోపలికి వెళ్ళి ఆకులకు నత్రజనిని అందించి మొక్కలు ఆకుపచ్చగా కనబడతాయి, పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. ఎందుకంటే ఇది మనం మొక్క పై భాగాన్ని నుంచి ఇస్తున్నాం. అందుకని ఎలాంటి వేస్టేజ్ ఉండదు. గాలి కాలుష్యం కానీ నేల కాలుష్యం కానీ ఉండదు. పైగా ఇది రైతుకు చాలా ఖర్చు తక్కువలో ఒక ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున కొట్టుకోవచ్చు. మనం మోసుకెళ్ళడానికి కూడా సింపుల్గా ఉంటుంది ఇది. ఈ నానో యూరియా అనేది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.